కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోమన్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ రోజున డ్యూటీలో ఉన్నటువంటి ఇతర సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఈరోజు కల్పించాను. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ ఇక్కడే పెట్టాము. వాళ్ళకి కావాల్సినటువంటి గెస్ట్ ఆఫీసర్ సంతకం పెట్టడం కావచ్చు. అదే రకంగా వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పోలింగ్ స్టేషన్ వారీగా ఇక్కడ మన కంపార్ట్మెంట్స్ వేసుకుంటూ వాళ్ళ ఓట్ని వెరిఫై చేసేసి మళ్ళీ ఇక్కడికక్కడే వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. మనం ఏం చేసామంటే జిల్లాలో ఎక్కువ రద్దీ లేకుండా అదే సమయంలో వాళ్ళకి ఫెసిలిటేషన్ కావాలి కాబట్టి మనం ఇది 5 రోజులు పోస్టల్ బ్యాలెట్ మన ప్రక్రియని చేయబోతున్నాం. ఈ రోజున మనం మొదలుపెట్టి ఈరోజు పీఓలు, ఏపీఓలకి పెట్టాము. రేపు ఓపీఓలకి, అదే రకంగా ఎల్లుండి కూడా ఓపీఓలకి మరియు పోలీస్ పర్సనల్కి జరుగుతుంటాయి. 4, 5, 6, 3 తారీఖు కూడా ఆర్టీసీ సిబ్బంది, అదే రకంగా ఇతర ఎలక్ట్రికల్ సిబ్బంది, వీళ్ళందరూ ఎవరైతే మనకి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి వేసుకోవచ్చు. మరి 7, 8 తారీఖులో ఇతర జిల్లాల్లో ఓటు ఉండి మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం కల్పిస్తున్నాం. ఆ ఫెసిలిటేషన్ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ పిఆర్ కాలేజీలో ఉంటుంది. సో అలాగే ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క రోజు ఓపీఓలు కూడా రేపు ఏ మండలి వాళ్ళు రావాలా, ఎల్లుండి ఏ మండలి వాళ్ళు రావాలనేది కూడా విడగొడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మన ఓపీఓలు చూసుకుంటే దాదాపుగా ఈ కాన్స్టిట్యున్సీలో 2000 మంది ఉన్నారు. ఈరోజు మాత్రమే ఇక్కడ 1075 మందికి పోలింగ్ జరుగుతూ ఉంది. సో అందువల్ల క్రౌడ్ని డివైడ్ చేయడానికి చేస్తున్నాము. మీరందరూ చూస్తున్నారు, సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఫెసిలిటేషన్ చేస్తున్నాము. 1, 2 ఏమైనా మిస్ అయి ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వెరిఫై చేసుకుంటూ వాళ్ళు కూడా ఓటు సదుపాయం కల్పిస్తున్నాము. అండ్ దిస్ అరేంజ్మెంట్ వీ హావ్ డన్. అండ్ దీని అయిన తర్వాత ప్యారల్గా హోమ్ ఓటింగ్ కూడా జాయిన్ అయ్యారు. ఈ రోజు కొన్ని కాన్స్టిట్యున్సీలో మొదలుపెట్టారు హోమ్ ఓటింగ్ కూడా. అది కూడా జిల్లాలో 621 మంది ఎలక్టర్స్ హోమ్ ఓటింగ్లో ఓటు వేసుకుంటున్నారు. అండ్ అదే రకంగా కమిషనింగ్ కూడా ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సార్, జిల్లాలో మొత్తం ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఓవరాల్గా ఎంతమంది ఏం చేస్తున్నామంటే జిల్లాలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ప్రెసెంటేషన్ ఈ రోజుకి 7 మన కాన్స్టిట్యున్సీలో మనం వేయడమే జరిగింది. 7 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా మనం కలుపుకుంటే 18,717 మంది, రఫ్లీ అరౌండ్ 18,000 మెంబర్స్ చూసింది పోస్టల్ బ్యాలెట్. జిల్లాలో ఉన్నటువంటి ఫెసిలిటేషన్ సెంటర్లు 7, 8 తారీఖు దాదాపుగా ఒక 4,000 మంది ఇతర జిల్లాకు సంబంధించిన వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.